రాజకీయాలు చాలా కుళ్ళిపోయాయని తెలుసు. రాజకీయ నాయకులు చాలా ఈజీగా మాట మారుస్తారు అని తెలుసు. ఇన్ని రోజులు మనం విన్నాం. కానీ ఈ మధ్య షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమె హావభావాలు, ఆమె వ్యాఖ్యలు కనుక చూస్తే బాబోయ్, అసలు డిఫైన్ చేయలేనంత స్థాయికి రాజకీయాలు కలుషితమైపోయాయా? మనుషులు ఇంత ఈజీగా, ఇంత దారుణంగా ఉంటారా అని మనకు పదే పదే ఆమె స్పీచ్ 20 నిమిషాలు విన్నా, 20 నిమిషాలు కదా, ఆమె స్పీచ్ 2 నిమిషాలు విన్నా, ఆమె చేసే కమెంట్స్ను పరిశీలించిన అసలు అరాచకం బాబోయ్. తాజాగా అయితే ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అని, వాళ్ళ మనుషులు అని. అసలు ఆ కమెంట్ చేసేటప్పుడు, ఆ వ్యాఖ్య చేసేటప్పుడు అసలు ఆమె అంటే మానసికంగా స్టేబుల్గానే ఉండి చేశారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఈ కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు అన్న విషయం తెలియదు, కానీ అంటే స్టేబుల్గానే ఉండిటువంటి కమెంట్ చేస్తారా? సిబిఐ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఛార్జ్ షీట్లు చేయడం ఏంటి? మరీ టూ మచ్. అండ్ మధ్యలో ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారి పేరును కూడా తీసుకొని తానే వైఎస్ఆర్ మీద కేసులు వేశారు అని అంటే, ఇది ఒక 13 సంవత్సరాల కిందట జరిగింది కదా, జనాలకు గుర్తుండదు కదా. ఆ 2-3 పనికిమాలిన టీవీ ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయి కదా, మన నోట్లో నుండి ఏమి శక్తి వచ్చినా వాళ్ళు బ్యానర్ హెడ్డింగ్లు పెడతారు కదా, అది జగన్కు వ్యతిరేకంగా అయితే చాలు కదా, అంతకుమించి మనం ఏం మాట్లాడక్కర్లేదు కదా. అసలు కాంగ్రెస్ పార్టీ జగన్ను 16 నెలలు జైల్లో పెట్టలేదు. జైల్లో పెట్టినట్లు జగన్ కథాలాడు అని చెప్పి కూడా మనం చెప్పినా జనాలు అదే నిజమని చెప్పి నమ్ముతారేమోలే. మన టీవీ ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయి, కొన్ని రోజులు వాళ్ళని పెంచి పోషించాం. జగన్ను తిడితే వాళ్ళు ఎగేసుకొని గుడ్డలు ఓడదీసి మరి నిజాలు ఏంది, అబద్ధాలు ఏంది తెలియకుండా బ్యానర్ హెడ్డింగ్లు పెడతారని చెప్పి ఆ నమ్మకంలో ఈమె ఉందేమో. కానీ అయ్యా బాబోయ్, ఎంత దారుణం అంటే నోటికి ఏది వస్తే అది. ఈమె వ్యాఖ్యల మీద పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు కూడా తాజాగా స్పందించారు. షర్మిల గారి మీద సీరియస్ అయ్యారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు. రాజశేఖర్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఆ రోజు వేరే వాళ్ళ మీద కేసులు వేస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంది అని చెబుతూ ఉంటావు. నాన్నగారి మీద ప్రేమ ఉన్నది నిజమైతే మీ నాన్నగారి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసిన నన్ను అభినందించకుండా, ప్రశంసించకుండా, నా పేరు అడ్డదిడ్డంగా వాడుకొని పూర్తి అబద్ధాలు మాట్లాడుకుంటూ మధ్యలో నా పరువుకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు. ఊరుకోండి పొన్నగోలు గారు. ఆ మేడం గారికి వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ ఉంటే వాళ్ళ నాన్నగారిని ఫ్యాక్షనిస్ట్ అన్నోళ్ళు, మేధావులు అన్నోళ్ళు, అవినీతిపరుడు అన్నోళ్ళు, రకరకాలుగా దశాబ్దాలుగా వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ మీదే దాడి చేసిన వాళ్ళతో ఈమె చేతులు కలుపుతుందా? మీరు మరీ కామెడీ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి మీద మేడంకి ఎక్కడ గౌరవం ఉంటే ఇట్లా ఎవరన్నా చేతులు కలుపుతారా? ఇదేమన్నా సాధ్యమయ్యేదేనా? పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు ఆ జీవోలు, ఆ కాపీలు, కేసు ఫైళ్ళు పంపిస్తా, ఈ చెత్తంతా మాట్లాడే బదులు ఇంట్లో ఉండి చదువుకో మా కాసేపు. 2011 ఆగస్టు 17వ తేదీ వైఎస్ఆర్ పేరు, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది సిబిఐ. అంతకంటే ముందు శంకర్రావు అనే వ్యక్తి, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాజశేఖర్ రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు లేఖ రాశారు. దాని మీద సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. తర్వాత దివంగత ఎర్రనాయుడు టీడీపీ నాయకుడు ఇంప్లీడ్ అయ్యారు. 2011 ఆగస్టు 17 జగన్ పేరు, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు. చనిపోయిన అంత పెద్ద నాయకుడి మీద ఇటువంటి ఆరోపణలు ఏంది, ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం ఏంది అని చెప్పి, అసలు చేర్చాల్సింది ఎవరి పేర్లు అని చెప్పి నేను మిగిలిన 14 మంది పేర్లు చేర్చాలని చెప్పి నేను హైకోర్టులో కేసేసాను. నేను హైకోర్టులో కేసేసింది డిసెంబర్లో, 2011 డిసెంబర్లో. 2011 ఆగస్టు 17 వైఎస్ఆర్ జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు. వైఎస్ఆర్ పేరును చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ కేసులు వేసా. ఏందమ్మా బుద్ధి ఉందా? ఏం బుద్ధి పడితే మాట్లాడతావు? పద్ధతిగా కాదు ఇది అని చెప్పి ఆమెకేమన్నా పద్ధతి అని తెలుస్తుందా? ఆమెకేమన్నా
మైండ్ బ్యాలెన్స్ ఉందా? ఆమెకి ఏమైనా కనుక ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియస్తుందా? అసలు ఇటువంటి వాళ్ళని ఎక్కడో మనము పురాణాల్లోనూ కొన్ని చరిత్రలో చూస్తూ ఉండేవి. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఇటువంటి ఏమంటారు, ఏమనాలో ఆ పేరు మనకు తెలియదు కానీ అసలు అసూయతో రగిలి 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 బాబోయ్, అసలు ఈ రగిలి రగిలి ఎక్కడ బ్లాస్ట్ అవుతారో ఏమో నిజంగా తెలియనంత దారుణం. నోటికి ఏది వస్తే అది తోచినంత అబద్ధాలు. ఈ విధంగా ఇది కూడా చూడండి ఎంత 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 అన్యాయమైన కమెంట్లు అంటే, వాళ్ళ ఇంట్లో సమస్య ఉంటే ఇంట్లో చూసుకోవాలి. పబ్లిక్ రాజశేఖర రెడ్డి గారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన, ఇంకొకరైనా ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ఇన్ పబ్లిక్లో ఉన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి జనాలకు నిజాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈమె మా నాన్న అని చెప్పి అడ్డదిడ్డమైన అబద్ధాలని చెప్పుకుంటూ పోతే పబ్లిక్ లేకొచ్చి ఎవరు పట్టించుకోకుండా ఉండరు కదా. అలా ఇంత అన్యాయస్తురాలే నిజంగా.